హాయ్ అండి అందరికీ. ప్లీజ్ అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా అందరూ తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా పావని టైలరింగ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్కిప్ చేయకుండా అయితే తప్పకుండా చూడండి ఈ వీడియోని. ప్రతి ఒక్క కస్టమరు షాప్కి వచ్చి షాప్లో బ్లౌజులు ఇచ్చుకుంటూ ఇదైతే మీరే కుట్టండి, వర్కర్ తోటి కుట్టించకండి అని ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చిన అంటే మిగతా ఏ టైలర్ల దగ్గరికి వెళ్ళినా ఏ షాప్లోకి వెళ్ళినా అలాగే చెప్తుంటారు. ఒక మనిషి ఇంతమందివి ఎలా కుట్టగలదండి? వర్కర్ అయితే కంపల్సరీ అవసరం కదా. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వర్కర్ కుడితే మంచి కుట్టరేమో అనుకుంటారు. కానీ వర్కరు చాలా నీట్గా కుట్టిన తర్వాతనే తన వర్క్ చూసిన తర్వాతనే నేను షాప్లో వర్క్ చేయడానికి పెట్టుకుంటాం. కానీ బ్లౌజులన్నీ పాడు చేస్తుంటే వర్కర్ని ఎందుకు పెట్టుకుంటామండి? పెట్టుకోం కదా. ఆమె కుట్టిన తర్వాత నీట్గా పర్ఫెక్ట్గా ఆమెకు వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కటి మేము చెక్ చేసిన తర్వాతనే వర్కర్ని పెట్టుకుంటాం. వర్కర్లు కూడా చాలా నీట్గా కుడతారండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేపించి మరీ వర్క్ ఇస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమరు వేలకు వేలు పెట్టి చీరలు తెచ్చుకుంటారు. ఆ చీరలు తెచ్చుకున్నప్పుడు బ్లౌజ్ నీట్గా లేకుంటే, బ్లౌజు కుదరకపోతే వాళ్ళకు చీర కట్టుకోవాలని కూడా అనిపించదు, సాటిస్ఫై కూడా అవ్వరు. సో ఇంకెప్పుడు అలా అనకండి. వర్కర్స్ కూడా చాలా బాధపడతారు. వర్క్ నీట్గా కుట్టిస్తాం. వర్క్ నీట్గా ఉందా, మీకు బ్లౌజ్ సెట్ అయిందా, అది మాత్రం చూడండి. అలా చూడకుండా అలా అలా వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకుండా బాధపడేటట్టు మాత్రం వాళ్ళ ముందే మాత్రం అలా అనకండి. ఏ టైలర్ అయినా సరే బ్లౌజ్ సెట్ అయ్యేటట్టే కుడతారు. ఎందుకంటే చాలా డబ్బులు పెట్టి కొంటున్నారు కాబట్టి, మా మీద నమ్మకంతో వస్తున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామండి. చూడండి, ఈ బ్లౌజ్ కూడా వర్కర్ కుట్టిందే. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను వర్కర్ కుట్టిన బ్లౌజ్ అయితే పెడతాను, అది తప్పకుండా చూడండి. కామెంట్లో తెలియజేయండి వర్క్ ఎలా ఉంది, వర్కర్ నీట్గా కుట్టినరా కుట్టలేదా కూడా మీరు చెక్ చేసి నాకు కామెంట్లో అయితే తప్పకుండా చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.